భవన నిర్మాణ కార్మికుల రంగం ఈ ఇసుక మీద చాలా గట్టిగా పోరాడారు. సో కొత్త విధానం అమల్లోకి వచ్చింది, ఏం చెప్తారు? విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అనేక అంశాలు, ముఖ్యమైన అంశాల్లో కదా మొట్టమొదటి అంశం మేము తీసుకున్నదే అది 2019 ఎన్నికలైన తర్వాత మాకు అప్పట్లో ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయం వలన దాదాపు 50 నుంచి 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడంతో అప్పుడు వైజాగ్లో లాంగ్ మార్చ్ కూడా నిర్వహించి అన్ని రాజకీయ పార్టీని పిలుచుకోవడం కార్యక్రమం చేశాం. అదే సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి కరోనా టైము, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా కుదేలైపోవడానికి ఒకదాని తర్వాత ఒకటి వచ్చినటువంటి జరిగిన పరిణామాలు. ఆ రోజున ఆయన మే 30 తారీఖున 2019 మే 30 తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకున్నటువంటి తన నిర్ణయంతో సెప్టెంబర్ 5 వరకు దాదాపు 4 నెలల్లో ఇసుక తవ్వకాలు ఆపేశాడండి. అప్పుడు ఇసుక తవ్వకాలు ఆపేయడమే కాకుండా కొత్త ఇసుక విధానం అని చెప్పి తీసుకుంటూ వచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి ఇసుకను కూడా కనీసం ఆ రీచ్ల నుంచి ఈ స్టాక్ యార్డుల దగ్గర తీసుకెళ్ళడం కూడా మానేశాడు. అప్పట్లో ఆగస్టు 15 వరకు వర్షాలు కూడా లేవు. రీజన్స్ ఏం చెప్పారు? వర్షాలు వరదలు అన్నారు. అంటే వర్షాలు వరదలు ఏదో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే వచ్చినట్టు, అంటే ఇప్పుడు కృష్ణా గోదావరి ఎక్కడో మహారాష్ట్ర నుంచి మొదలై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా వచ్చిన అక్కడ ఎక్కడా లేని కొరత కేవలం ఇక్కడే, అంటే కేవలం కృత్రిమ కొరత సృష్టించి ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఆ రియల్ ఎస్టేట్ రంగం, ఆ నిర్మాణ రంగాన్ని అంతటినీ కూడా దాని మీద ఆధారపడినటువంటి మిగతా రంగాలన్నింటినీ కూడా కుదేలు చేసుకుంటూ వచ్చాడు. అయినా సరే వాళ్ళు ఎక్కడన్నా ఆప్ చేశారా అంటే విపరీతమైనటువంటి ఇసుక తవ్వకాలు ఏ విధంగా జరిగినాయో, ఇతర రాష్ట్రాలకు ఏ విధంగా అక్రమార్గాలు వెళ్ళినాయో మనకు తెలుసు. దాంతోపాటు మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో అక్రమ ఇసుక ఈ రవాణా గురించి మాట్లాడేందుకే కదా మన రాజమండ్రిలో ఒక దళితుని శిరోమణనం కూడా చేశారు అప్పట్లో. అంటే అటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వచ్చి మొత్తం, అంటే ఈ రోజున హైదరాబాద్ లాంటి నగరాలు డెవలప్ అవుతున్నాయంటే ఐటీ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం. అటువంటి రంగాన్ని కుదేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో సంతోషించవలసింది పోయి, అభినందించవలసింది పోయి మళ్ళీ రాలేయడం మొదలు పెడుతున్నారు. నేను ఎందుకు మంచి చెప్తున్నానంటే, ఉచితంగా అన్నారు కానీ అనేక రకమైన ఖర్చులు చూపిస్తున్నారు. అంటే వారి మాధ్యమాల్లో ఫ్రీ అంటారు, 1300 రూపాయల లెక్క చూపిస్తున్నారు. ఫ్రీకి అంటే ఇది ఎలా? అదే ఇంకా రవాణా ఖర్చులు ఉండకూడదు, లేకపోతే ఏమీ ట్యాక్సులు ఉండకూడదు, ఏమి ఉండకూడదు. డైరెక్ట్గా వాళ్ళు ఏదో అప్పట్లోనే సంచులకి 700 కోట్ల రూపాయలు వసూలు చేశారు, గుర్తుందా? రైసులకి ఆ విధంగా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి పట్టుకెళ్ళి ఇసుకిచ్చేయాలన్నమాట. అటువంటి కార్యక్రమాలు చేయాలి ఉచిత. అంటే ఒక మంచి పని చేసినప్పుడు అభినందించకపోగా ఇటువంటి కార్యక్రమాలు నిజంగా వాల్టా చట్టం లాంటి ఉంటాయి మనకి, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ ఉంటాయి. అటువంటి చట్టాలను కూడా పట్టించుకోకుండా కోర్టు ఎన్ని మొట్టికాలు వేసినా చేయకుండా, ఆ రోజు మీకు గుర్తునే ఉంటుంది కృష్ణానదిపురంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు లారీలు కూడా చిక్కుపోయినాయి, అక్కడ లారీలు ఆగిపోయినాయి అక్కడ. అటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చి నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆఖరికి ప్రొక్లైన్ తవ్వకూడదు నిబంధనలు కూడా పక్కన పెట్టేసి అసలు నదుల దిశను కూడా మార్చేసేలాగా, అంటే నేను అంటుంది ఇన్ని రకాలుగా అక్రమాలు కూడా చేసుకుంటూ వచ్చేసి ఇసుకను మేము ఏదో తక్కువ ధరకు ఇచ్చాము, ఇప్పుడు మళ్ళీ దాన్ని తక్కువ వీళ్ళు ఉచితం అని చెప్పేసి అనేక రకమైన ధరల ప్రజల మీద పెడుతున్నారనేటువంటి అబాండాలు ఈ ప్రభుత్వం మీద వేయడానికి చూస్తున్నారు. ఈ రోజున మేము తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల్లో 5 సంతకాలే కాకుండా నిజంగా ప్రజలు వారి భవిష్యత్తు, అంటే ఒక విధమైన భవిష్యత్తే ఇన్ని రంగాల మీద వచ్చేటువంటి డబ్బుతోటి ఒక క్యాష్ ఫ్లో అవుతూ ఉంటుంది అందరికీ రాష్ట్రంలో. అంటే ప్రభుత్వానికి ఏం రావట్లేదు, ప్రభుత్వానికి గతంలో 700 కోట్లు 800 కోట్లు వచ్చేది, ఇప్పుడు ఆదాయం పోయిందని చెప్పి అబాండాలు వేస్తున్నారు కాబట్టి ఫ్లో అవుతుంది. అంటే వాళ్ళకి అభివృద్ధి అంటే ఏ విధమైనది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నెలకి ఎంత అని చెప్పి లెక్కలేసిన వ్యక్తికి అభివృద్ధి గురించి ఏం తెలుస్తుంది? ఈ రోజున నిర్మాణ రంగంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంటే ఇంకా మొదలయ్యింది. దీంట్లో అనేక లోపాలు ఉంటాయి, ఈ లోపాలు సరి చేసుకుంటూ వెళ్ళాలి. అందులోని ఇందాక పెద్దలు చెప్పినట్టు అయ్యన పత్రిక గారు లాంటి వారు చెప్పినట్టు అసలు ఆ ఇసుక అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది వచ్చింది, వాటి మీద చర్యలు తీసుకోవాలి. అంటే ఒక విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ మనం నిర్ణయం తీసుకునే లోపు ఈ రోజు నిర్మాణ రంగం కుదిలవ్వకూడదు అనే చెప్పినటువంటి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే ఇది. ఒక విధి విధానాలన్నీ ఇచ్చి ఈ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి అని ఇది ప్రజలు హర్షిస్తున్న వ్యవహారాన్ని కాదని చెప్పేసి అదేదో దీంట్లో లోపాలు వెతకడం చూస్తుంటే నిజంగా ప్రతిపక్షం ప్రజల తరపున ఉందా లేకపోతే వేరే వాళ్ళ తరపున ఉందా ఈరోజు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముందేమో 2 కంపెనీలు, ఆ తర్వాత 2 కంపెనీలు, వారు తవ్వుతున్న తవ్వకాలకి కోర్టులు కూడా ఎన్జిటి కోర్టులు అందరూ మొట్టికాయలు, ఇవన్నీ చూసాం గతంలో. అంటే ఇసుకే బంగారమైన, నేను మీ ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ రాశాను అప్పట్లో, ఇసుకే బంగారమైన అని. నిజంగా వాస్తవం అది. అంటే సామాన్యుడికి
అందనంత ఎత్తులో వెళ్ళిపోయింది ఇసుక. ప్రకృతి ప్రసాదించినటువంటి ఇసుక మీకు ఎక్కడ కాదండి, కోస్తా జిల్లాలో నది పరివాహక ప్రాంతాల్లో అక్కడ కూడా ఇసుక కనపడలేదు. ఇవేమైపోయిందంటే రాత్రి మీకు కరోనా టైంలో ఎవరో ఇళ్లలోంచి కదలలేని టైంలో కూడా ఇసుకని ఏ విధంగా తోడుకెళ్ళిపోయారు. ఎర్రమట్టి, నల్లమట్టి ఇసుక అప్పట్లో మీరు కర్ణాటక బార్డర్లో ఇటు మన తెలంగాణ బార్డర్లు దాటుకుంటే వెళ్ళిపోయింది. ఇవన్నీ వాస్తవాలు. ఈ పక్కన అవినీతిని, ఈ అక్రమాలని అన్నింటినీ అరికడతానే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఈ ఉచితంగా ప్రకృతి వనరుగా వచ్చినటువంటి ఇసుకని ఏ విధంగా తీసుకురావాలి, అదే